సమాజంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇట్టే మోసం చేసేవారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. కొందరు చేసే మోసాలు చూస్తే మన కళ్ళను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి విచిత్ర మోసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తికి రైలు ప్రయాణ సమయంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి రైల్లో విక్రయిస్తున్న పవర్ బ్యాంక్ ను కొన్నాడు. అయితే తీరా అనుమానం వచ్చి దాన్ని తెరచి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణం అందరికీ ఆహ్లాదకరమైన ఫీలింగ్ ను కలిగిస్తే ఓ వ్యక్తికి మాత్రం షాకింగ్ అనుభవాన్ని మిగిల్చింది. రైల్లో వెళ్తున్న సదరు వ్యక్తి ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవచ్చింది. అదే సమయంలో ఓ చిరు వ్యాపారి ఫోన్ పవర్ బ్యాంకులు విక్రయిస్తూ కనిపించాడు. దీంతో వెంటనే అతడి వద్ద నుంచి ఓ పవర్ బ్యాంక్ కొన్నాడు. అది ఒరిజినలా కాదా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యాపారి ఇది ఒరిజినల్ అని చెబుతాడు. వ్యాపారి ఒరిజినల్ అని చెబుతున్నా కూడా కొన్న వ్యక్తికి ఎక్కడో అనుమానం మొదలవుతుంది. దీంతో చివరకు అందులో ఓ పవర్ బ్యాంక్ ను తెరచి చూస్తాడు. చివరకు అందులో షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. అందులో ఓ చిన్న బ్యాటరీ పెట్టి దానికి కనెక్షన్ ఇచ్చారు. పవర్ బ్యాంక్ పేరుతో జరిగిన మోసాన్ని చూసి ఆ యువకుడు కంగు తింటాడు. విషయం బయటపడగానే వ్యాపారి వాటిని లాక్కుని వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అయినా ఆ యువకుడు పవర్ బ్యాంక్లను వ్యాపారికి ఇవ్వకుండా పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ వీడియో ఇంతటిలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వామ్మో, ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు అంటూ కొందరు, పైన పటారం లోపల లొటారం అంటే ఇదేనేమో అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తూ ఉన్నారు.